శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం ప్రాస విజయవాడ నుంచి. ఈరోజు ఒక స్పెషల్ కలెక్షన్ చూపించబోతున్నాను. సో మన కులదేవతలు, మన గ్రామ దేవతల యొక్క ముఖం అన్నమాట. యాక్చువల్గా ఇంతకుముందు ఈ యొక్క ఫేసెస్, అమ్మవారి ఫేసులు అనేవి వచ్చినాయి, కానీ మామూలుగా మీకు బ్రాస్ షీట్తో వచ్చినాయి అనమాట. యాంటిక్ ఫినిష్లో అయితే ఇప్పుడు దాకా రాలేదు. సో మొట్టమొదటిసారి యాంటిక్ ఫినిష్లో 8 అంగుళాలతో వస్తున్న మోడల్ అనమాట. ఇంకా మనం యాక్చువల్గా ఈ అమ్మవారి ఈ వాల్ హ్యాంగింగ్ అనేది మన పూజా రూమ్ ఉంటే పూజా రూమ్లో వెనకాల వాల్కి పెట్టేసుకోవచ్చు. చక్కగా పెట్టేసి మనం రోజు మాలలు, పూల మాలలు అవి ధరించి మాలకు పూజ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కలశం కట్టుకుని, అంటే ఏదైనా గుడివాళ్ళు తీసుకుంటే ఆ ఉత్సవమూర్తి, అంటే అమ్మవారి మూలమూర్తి కింద ఉత్సవమూర్తిలాగా కూడా తయారు చేసుకోవచ్చు కలశం కట్టి. సో అదొకటి. తర్వాత ఆషాఢ మాసం కాబట్టి అమ్మవారికి ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ అమ్మవారికి ఎక్కువ పూజలు, జాతరలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కొన్ని ఊర్లలో. సో ప్రత్యేకంగా అమ్మవారికి చక్కగా మనం కలశం కట్టి చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అనమాట. అలాగే 8 ఇంచెస్లో వస్తుంది. ఇంకా రూపం విషయానికి వచ్చేటప్పటికి అమ్మవారి ఒక కన్నురెప్పలు చూడండి ఎంత పెద్దవో. సో కాళికాదేవికి ఉన్నంత పెద్ద కళ్ళు, కనురెప్పలు, కళ్ళు, ఆ ముక్కు, ఆ చిరుమందహాసంతో నవ్వుతూ, అలాగే అమ్మవారి ఒక చెవులకున్న కర్ణకుండలాలు, ఇవి నాగ కర్ణకుండలాలు, అలాగే కిరీటము, అలాగే పైన నాగపడగ. సో ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది, ఆ డీటెయిలింగ్ కూడా. సో చక్కగా మనం ఇంట్లో మన పూజ గదిలో అమ్మవారిని, అంటే మన కులదేవత కాబట్టి మన ఇంట్లో కులదేవతగా మనం పెట్టుకుని రోజు పూజ చేసుకోవచ్చు. అలాగే గుడి వాళ్ళకి ఎవరికైనా డొనేట్ చేస్తే వాళ్ళు చక్కగా కలశం కట్టి అమ్మవారిని కూడా తయారు చేసుకుంటారు. సో ఇదొక కలెక్షన్.